మన బ్రదర్ విహారీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ సువార్త ఇంకా అనేక మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని స్త్రీలు వివాహానికి ముందు ఎవరినైనా ప్రేమిస్తే తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోతే, పెద్దవాళ్ళు అంగీకరించకపోతే తల్లిదండ్రులకు భయపడి తమ ప్రేమను త్యాగం చేసుకుని తల్లిదండ్రులు చూపించిన వ్యక్తినే వివాహం చేసుకుని భర్తతోనే జీవితాంతం కలిసి ఉండేవారు కొన్ని వందల సంవత్సరాల క్రితం స్త్రీలు. ఆ తర్వాత ట్రెండ్ మారింది. అమ్మాయిలు పెళ్లి కాకముందు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమను తల్లిదండ్రులు కనుక అంగీకరించకపోతే తల్లిదండ్రులకి భయపడకుండా ప్రేమించిన వ్యక్తితోనే పారిపోయేవారు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా ట్రెండ్ మారింది. అమ్మాయిలు పెళ్లి కాకముందు ఎవరినైనా ప్రేమిస్తే తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోతే ముందు తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుని కొంతకాలానికి ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక పెళ్లి చేసుకున్న భర్తతోనే కలిసి ఉండలేక భర్తని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రేమించిన వ్యక్తితో పారిపోయేవారు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా ట్రెండ్ మారింది. అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమిస్తే తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించకపోతే తల్లిదండ్రులు చూపించిన వ్యక్తినే వివాహం చేసుకుని వివాహం అయిన తర్వాత ఒక పక్క భర్తతోనూ ఇంకో పక్క ప్రియుడితోనూ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అయితే ఈ ట్రెండ్ ప్రస్తుతం ఎలా మారిందంటే, కొంతమంది అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమను తల్లిదండ్రులు కనుక అంగీకరించకపోతే ముందు తల్లిదండ్రులకు భయపడి తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుంటున్నారు. అయితే వివాహమైన కొన్ని గంటలకే ప్రీప్లాన్డ్గా పెళ్లి చేసుకున్న భర్తని భార్యలే స్వయంగా చంపేస్తున్నారు, లేదా ప్రియుడితో కలిసి చంపించేస్తున్నారు, లేదా డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి కిల్లర్స్తో భర్తల్ని చంపించేస్తున్నారు. ఇదంతా జరిగిన తర్వాత నువ్వు ఎందుకు ఇలాంటి మర్డర్ చేస్తావని అమ్మాయిలను అడుగుతుంటే వారు ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఇదంతా నా ప్రియుడి కోసమే చేశాను అని చెప్తున్నారు. తల్లిదండ్రులు మా ప్రేమను అంగీకరించలేదు కాబట్టి ప్రేమ కోసమే ఇదంతా చేశాను అని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఒక వ్యక్తిని చంపేంత క్రూరత్వం నీలో పెట్టుకుని నీలో ప్రేమ ఉందని ఇంకా ఎలా చెప్తావు? ఒక మనిషిని మానవత్వం లేకుండా ఒక సాటి మనిషిని చంపించేంత క్రూరత్వం నీలో పెట్టుకుని నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివి, నీలో ఇంకా ప్రేమ ఉందని ఎలా చెప్తావు? ఒకవేళ నీలో నిజంగా ప్రేమ ఉంటే, నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే ఆ ప్రేమ ఒక వ్యక్తికే ఎలా పరిమితం అవుతుంది? ఆ ప్రేమ అంతా ఒక వ్యక్తి మీద ఎలా చూపిస్తావు? ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద చూపిస్తున్నావు అంటే అది ప్రేమ కాదు, వ్యామోహం. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవులందరి కోసం ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమ అనేది ప్రాణం పెడుతుంది కానీ ప్రాణం తీయదు అని దేవుడు ప్రపంచానికి నిరూపించాడు. 1 యోహాను 3:16 మనం చూసినట్లయితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. దేవుడు మనందరి కోసం తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించి ప్రేమ అంటే ప్రాణం పెట్టడం కానీ ప్రాణం తీయడం కాదు అని ప్రపంచానికి నిరూపించాడు. పెళ్లి కాని అబ్బాయిలు, పెళ్లి కాని యవ్వన పురుషులు తమ వివాహ జీవితం గురించి ఎన్నో కలలు కంటారు. నాకు రాబోయే భార్య ఇలా ఉండాలి, నాకు కాబోయే భార్య ఇలా ఉండాలి అని ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. అయితే ఇందులో వారి తప్పు లేకుండానే కొంతమంది భార్యల చేతిలో హతమైపోతున్నారు, భార్యల చేతిలో బలైపోతున్నారు. కొంతమంది యవ్వన స్త్రీలు, కొంతమంది అమ్మాయిలు ఎందుకు ఇలాంటి క్రూరమైన డెసిషన్స్ తీసుకుంటున్నారు అని ఆలోచించినప్పుడు నాకు 4 విషయాలు అర్థమైనవి. వాటిని క్లుప్తంగా వివరిస్తాను. మొట్టమొదట, దేవుని భయం లేకపోవటం వలన ఒక మనిషి ఇలాంటి కార్యాలు చేయడానికి ఏమాత్రం భయపడడం లేదు. కీర్తనల గ్రంథం 36:1 మనం చూసినట్లయితే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. ఈ మర్డర్లు చేస్తున్న వాళ్ళందరూ నాస్తికులు కాదు. వాళ్ళకి కూడా విశ్వాసాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు, నన్ను చూస్తున్నాడు, నేను ఇలాంటి మర్డర్ చేస్తే
దేవుడు నన్ను శిక్షిస్తాడో, లేకపోతే దేవుడు నన్ను ఆయన ఉగ్రత నా మీదకి వస్తుందనే భయం చాలామందికి లేదు. దేవుని భయం కలిగిన వాడు ఈ ప్రపంచంలో చెడ్డవాటి గురించి ఆలోచించడానికి భయపడతాడు. నిజముగా దేవుని భయం కలిగిన వాడు, నిజమైన దేవునికి భయపడేవాడు ఎదుటి వారిని చంపడం మాట పక్కనట్టుండే అలాంటి ఆలోచన చేయడానికి భయపడతాడు. అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా భయపడతాడు. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు కాబట్టే వారి పిల్లల్ని కూడా చిన్ననాటి నుండి దేవుని భయం లేకుండా పెంచుతున్నారు. దేవుని భయం లేని వారే ఇలాంటి పనులు చేయడానికి సాతాను వారిని వాడుకుంటాడు. ఇక రెండవదిగా తల్లిదండ్రుల భయం లేకపోవడం. కొంతమంది దేవుని నమ్మకపోయినా ఎందుకు క్రమశిక్షణగా ఉంటారంటే వారికి దేవుని భయం లేకపోయినా అట్లీస్ట్ కనీసం తల్లిదండ్రుల భయమైనా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతున్నారు. ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని గారాబంగా పెంచుతారో, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని వారికి అడిగిందల్లా కొనిస్తారో, అలాంటి పిల్లలు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సంఘ విద్రోహక శక్తులుగా తయారవుతున్నారని ఒక రీసెర్చ్లో తేలింది. సో తల్లిదండ్రులు పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే చూస్తున్నారు, కానీ వారికి నైతిక విలువలు నేర్పించడం లేదు. తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా, ఈ విద్యా వ్యవస్థ కూడా పిల్లలకి ర్యాంకులు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. కానీ చిన్ననాటి నుండి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం లేదు, వారికి నైతిక విలువలు నేర్పించడం లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో తల్లిదండ్రులు కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, పిల్లలకి చిన్నప్పటి నుండి జ్ఞానం కంటే ముఖ్యంగా క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించాలి. ఇక మూడవదిగా చట్టాలంటే భయం లేదు. నేను ఒకవేళ ఇలాంటి మర్డర్ చేస్తే, ఇలాంటి భయంకరమైన హత్య నేను చేస్తే నేను చట్టానికి దొరికిపోతాను, చట్టం నన్ను శిక్షిస్తుంది అనే భయం చాలామందికి లేదు. దానికి కారణం ఏంటంటే, నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నా దగ్గర అధికారం ఉంది, కాబట్టి నేను ఎలాగైనా ఈ చట్టాన్ని మేనేజ్ చేయగలను, ఈ చట్టాల్లోంచి తప్పించుకోగలను అని ముందుగానే ప్రీ ప్లాన్డ్గా కొంతమంది స్త్రీలు, అమ్మాయిలు ఇలాంటి మర్డర్లు చేస్తున్నారు. ఇక నాలుగవదిగా సొసైటీ అంటే భయం లేకపోవడం. నేను ఇలాంటి పని చేస్తే, ఇలాంటి తప్పుడు పని చేస్తే, ఇలాంటి మర్డర్ చేస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఏమనుకుంటారనే భయం చాలామందికి ఉండటం లేదు. నా అయిన వాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు ఏమనుకుంటారు, అసలు ఈ సొసైటీ నా గురించి ఏమని మాట్లాడుకుంటుంది అనే భయం ఏమాత్రం లేదు. కాబట్టే కొంతమంది ఇలాంటి ఘాతుకాలు చేయడానికి ఏమాత్రం భయపడడం లేదు. అయితే ఈ ప్రాసెస్లో కొంతమంది అమాయకులైన యవ్వన పురుషులు, అమాయకులైన అబ్బాయిలు భార్యల చేతిలో హతమైపోతున్నారు, భార్యల చేతిలో అంతమైపోతున్నారు. మరి వీళ్ళెందుకు చంపబడుతున్నారంటే, వీళ్ళెవరికి కూడా దేవుని కాపుదల లేదు కాబట్టే చంపబడుతున్నారు. చంపే వాళ్ళకి దేవుని భయం లేదు కాబట్టి చంపుతున్నారు. చంపబడుతున్న వారికి దేవుని కాపుదల లేదు కాబట్టి చంపబడుతున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని దేవుడు రాయించాడు. మన జీవితంలో మరణాన్ని తప్పించాలనంటే అది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని చంపాలి అనుకున్నప్పుడు, మనల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, ఆ చంపాలనుకున్న వ్యక్తికి మనకి మధ్య దేవుడు అడ్డుగా నిలబడతాడు. సో ప్రపంచం అనేది దేవుని కంట్రోల్లో ఉంది. ఒక వ్యక్తి కేవలం చంపేయాలనుకున్నంత మాత్రాన మనల్ని చంపలేడు. దేవుడు లేని ప్రజలు మాత్రమే, ఎవరికైతే దేవుని కాపుదల ఉండదో వారు మాత్రమే ఇలాంటి ఘోరాల్లో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నారు. వారిని కాపాడేవారు ఎవరో ఉండటం లేదు. అందుకే చూడండి, ప్రపంచంలో ఇలాంటి సంఘటనలన్నీ క్రిస్టియానిటీకి బయట జరుగుతున్నాయి, కానీ క్రిస్టియానిటీలో జరగటం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరులకు దేవుని వాక్యం ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ కడవరి దినాల్లో మనుషులు చాలా భయంకరంగా మారిపోతున్నారు, క్రూరమైన మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన దినాల్లో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం క్షేమంగా, సురక్షితంగా ఉండాలనంటే దేవుని మీద ఆధారపడి జీవించడం తప్ప వేరొక మార్గం అయితే లేదు. మన జ్ఞానంతోనో, లేకపోతే మన తెలివితేటలతోనో, లేకపోతే మనకున్న బలంతోనో ఈ లోకంలో మనం సురక్షితంగా ఉండలేము. దేవుడు మాత్రమే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. ఆయన రాకడ పర్యంతరం వరకు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని, ఆయన మీద నిజముగా భయభక్తులు కలిగి జీవిస్తున్న వారిని దేవుడు క్షేమంగా కాపాడుతాడు.